నమస్తే అండి. నేను మీ భారతిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనీ మంత్ర కుటుంబ సభ్యులందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను. ఈరోజు నేను లాస్ట్ వీడియోలో అనారోగ్య కారణం వల్ల నా వాయిస్ అనేది వినడానికి కొంచెం ఇబ్బందిగా అసౌకర్యంగా ఉంది. దానికి క్షమించమని కోరుతున్నాను. అన్యథా తప్పుగా భావించద్దండి. అయితే నేను లాస్ట్ వీడియోలో అఫర్మేషన్స్ ఎలా రాయాలి, మెడిటేషన్ ముందు ఎలా చదవాలి, ఎలా రాయాలి అనే అంశం మీద మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే అఫర్మేషన్స్ రాసేసిన తర్వాత ఆ బుక్ని ఏం చేయాలి, ఒక 40 రోజుల్లో ఒక టార్గెట్ కోసము మీ ఒక బలమైన కోరిక నెరవేర్చుకోవడానికి ఒక టార్గెట్గా నిర్దేశించుకొని అఫర్మేషన్స్ని ప్రతిరోజు రాసి పడుకుంటున్నారు కదా. అలాంటి మెయిన్ టార్గెట్ అయినా వాటిని కూడా ఏం చేయాలి, ఏం చేస్తే మన కోరికలు 100% మేనిఫెస్ట్ వస్తాయి అనే అంశం మీద ఈరోజు మీ ముందు వచ్చాను. మీరు ప్రధాన అంశంగా ఒక టార్గెట్ నిర్దేశించి ఆ టార్గెట్ నిర్దేశించిన అంశాన్ని మీరు అఫర్మేషన్గా రాసి చదువుతున్న అంశాన్ని ఏం చేస్తున్నారు. జనరల్గా మీరు దినచర్యలో ఒక భాగమైన ఈ మనీ అఫర్మేషను ఒక నోట్బుక్ ఫిల్ అయిపోయిన తర్వాత 1 మంత్ తర్వాత, లేదా నోట్బుక్ ఫిల్ అయిన తర్వాత, లేదా 1 మంత్ 40 days అయిపోయిన తర్వాత ఆ నోట్బుక్ ఫిల్ అయిందనుకోండి. ఆ నోట్బుక్ని మీరు ఏం చేస్తున్నారు, ఏం చేస్తే మీ కోరికలు 100% మేనిఫెస్ట్ అవుతుంది అనే దాని అంశం మీద మీకు తెలియజేయడానికి మీ ముందు వచ్చాను. ముందుగా ఈ విద్యను అందించిన శ్రీ అనంతకృష్ణాచార్య గురువు గారికి నా పాద నమస్కారాలు. అతని యొక్క ఆశీర్వాదాలు అందరూ కూడా నా మీద కాకుండా మీ అందరి మీద కూడా ఉండాలని నేను ఆశిస్తున్నాను. ఈ సబ్జెక్టు మీకు తొందరగా అవగాహన అయ్యి దానిలో మీరు 100% విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను చెప్పే ఈ వీడియో వల్ల ఒక్కరైనా కానీ వాళ్ళ జీవితంలో ఏదైనా సక్సెస్ సాధించినారంటే నిజంగా నేను గొప్ప విజయం సాధించినట్టే. అయితే కొంతమంది నాకు కొన్ని సందేహాలు వల్ల నన్ను అడుగుతున్నారు. ఆమె ఏమంటే మనీ మెడిటేషన్ అనేది మార్నింగు సాయంత్రము 2 పూట్ల కంపల్సరీగా చేయాలా అని అడుగుతున్నారు. అయితే మనకి బలమైన కోరిక ఉండి మన జీవితాన్ని మనము మార్చుకోవాలంటే నిజంగా మనం సాధన సమకూరు పనులు అని అంటారు. ఏది కూడా ప్రాక్టీస్ లేకుండానే మన శరీరాన్ని గట్టిగా మనం మన జీవితాన్ని మనం ఉత్తమైన స్థితిలో ఉంచుకోవాలంటే దానికి మనం సాధనాలు అనేది చేయాలి. కఠిన సాధనం అనేది కూడా చేయాలి. ఇట్లాంటి సాధనాలు ఏం చేయనప్పుడు మన లైఫ్ అక్కడికే ఉంటుంది. ఓకే, అనివార్య కార్యాల వల్ల కొంతమంది ఆరోగ్యం సహకరించలేకపోవచ్చు, కొంతమందికి నిద్ర సరిపోకపోవచ్చు. కానీ మీకు బలమైన కోరిక ఉండి దానిలో మీరు జయించాలంటే మీ టైమింగ్ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. అయితే మనం బలమైన కోరికతో మనం తప్పిస్తూ ఉండేటప్పుడు ఆ యూనివర్స్ కూడా మనకి అనేక దారులు అనేవి చూపిస్తుంది, టయాన్ని కూడా సమకూరుస్తుంది. అంత పవర్ఫుల్. ఒకసారి ఈ యూనివర్స్ అంటేనే అమ్మలాగా. అమ్మ మనకి ఎట్లా అన్కండిషనల్ పరిస్థితుల్లో మనకి లవ్ అండ్ ఎఫెక్షన్ చూపిస్తుందో అదేవిధంగా మన యూనివర్స్కి మనం సరెండర్ అయిపోతే ఆమె కూడా మనకి తల్లిలాగా చూపిస్తుంది. మీరు పదే ఏకాగ్రతతో మీ సంకల్పాన్ని కోసము మీరు దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు దానికి సంబంధించిన అనుకూల పరిస్థితులన్నీ కూడా మీకు యూనివర్స్ కల్పించడం జరుగుతుంది. అయితే కొంతమంది అడుగుతున్నారు, మార్నింగ్ మెడిటేషన్ చేయాలా, ఈవినింగ్ మెడిటేషన్ చేయాలా అని. ఈవినింగ్ మెడిటేషన్ చేసుకోవాలి, మార్నింగ్ మెడిటేషన్ చేసుకోవాలి. ఒకవేళ అనివార్య కార్యంలో మీకు ఏదైనా ఆరోగ్య సమస్యలు ఏదైనా ఉండి బాడీ సహకరించలేదంటే మీరు నైట్ ఏదైనా ఒక పూట ఎంచుకొని మీరు దాని క్రమశిక్షణతో డిసిప్లైన్తో అది కంటిన్యూస్గా చేసేలా చేయండి. ఏది చేసినా కానీ మీరు నెగిటివ్ ఎనర్జీని ఫ్లో చేయొద్దండి. ఈ మేడం గురువు గారు మార్నింగ్ చేయమన్నారు, ఈవినింగ్ చేయమన్నారు, ఈవినింగే చేస్తున్నాను, నాకు ఇది వర్కౌట్ కాలేదు అని అనుకుంటే అట్లాంటిదే ఫ్లో అవుతుంది. నేను మళ్ళా ఇంకోసారి మీకు చెప్తున్నాను, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అంటేనే యద్భావం తద్భవతి. కాబట్టి మనం ఏమనుకుంటామో అదే మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి నెగిటివ్ అనేది మాత్రమే ఉండకూడదు. ఆల్రెడీ మీకు నేను చెప్పినాను, మనకి లా ఆఫ్ అట్రాక్షన్ 100% వర్కౌట్ కావాలంటే నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండకూడదు అని చెప్పాను. కొంతమంది ఇక డౌట్ అడిగారు కదా, మార్నింగ్ ఒక పూట చేసేసాలి, ఈవినింగ్ ఒక పూట చేసేసాలా అని. మామూలుగా ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. ఎర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో నైట్ పవర్ఫుల్లే, మార్నింగ్ పవర్ఫుల్లే. అయితే మార్నింగ్ ఇంకొంచెం పవర్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే యూనివర్స్లో ఏమంటే లాట్ ఆఫ్ ఎనర్జీ అనేది ఫ్లో అవుతుంది అన్నమాట. పవర్ఫుల్ అయిన అత్యున్నతమైన టైమింగ్ వచ్చి యూనివర్స్కి
యూనివర్స్లో కనెక్ట్ అయ్యేది. సూర్యుడు అస్తమించే ముందు 48 గంటల్లో ఆ పవర్ఫుల్ అనేది వస్తుంది. అంటే కరెక్ట్గా 6 గంటలకి సూర్యోదయం అంటే మీరు 48 మినిట్స్ లేదా ముక్కాలు గంట, 48 లేదా 45 మినిట్స్ మీరు కౌంట్ చేసుకుంటే అప్పుడు 4:30 అలా వస్తుంది. ఆ టైంలో కానీ మనం మెడిటేషన్ చేయడం వల్ల మనలో కూడా లాట్ ఆఫ్ ఎనర్జీ అనేది ఫ్లో అవుతుంది. షట్చక్రాలు అనేవి ఆ టైమింగ్లో చాలా ఎనర్జెటిక్గా ఉంటాయి. చాలా ట్రాన్స్పరెంట్తో కూడిన ఆ ఫ్లోయింగ్ అనేది ఉంటుంది. కాబట్టి యూనివర్స్కి పవర్ ఎక్కువగా ఉంటుంది, మనలో పవర్ ఎక్కువగా ఉంటుంది. ఆ 2 పవర్లు అనేవి ఆ మార్నింగ్ టైం చేసినప్పుడు మనలో మనం ఏదైనా మేనిఫెస్టింగ్ చేస్తే 100% వర్కౌట్ అవుతుంది. ఇది చాలామంది ఋషులు, తరతరాలుగా ఋషులు, యోగులు, భగవంతుడు కూడా ఈవెన్ ఇలాంటి టైంలోనే మెడిటేషన్ అనేది చేసేవాళ్ళు. అంటే ఇంతకుముందు ఋషులు, యోగులు అందరూ కూడా వాళ్ళు గొప్ప ఉన్నత స్థానం చేయడానికి వాళ్ళు ప్రాక్టీస్లో పెట్టింది ఈ టైమింగ్స్. అదేవిధంగా గొప్ప గొప్ప మెంటర్లు కూడా వాళ్ళకి టార్గెట్ కంప్లీట్ చేసుకోవడానికి ఎక్స్పెరిమెంట్ పెట్టిన టైమింగ్ వచ్చి ఈ 4:30 టైమింగ్ అనమాట. అంటే ఆ యూనివర్స్లో ఉండే సో మెనీ పవర్ఫుల్ ఎనర్జీ మనలో ఫ్లో అయ్యే పవర్ఫుల్ ఎనర్జీస్ అన్నీ కూడా అలైన్మెంట్ అవుతాయి. యూనివర్స్కి మన ఎనర్జీ, యూనివర్స్ ఎనర్జీ అనేది అలైన్మెంట్ అవ్వడం వల్ల మనం ఏదైతే కోరుకున్నామో ఆ కోరికలన్నీ కూడా 100% మేనిఫెస్టింగ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్నింగ్ పూట అందరూ చాలామంది నిద్రపోతూ ఉంటారు. మనం కొంతమంది మాత్రమే 4:30కి లేసి కొన్ని పనులు అనేవి చేస్తారు. వాళ్ళ జీవితంలో గొప్ప వాళ్ళైన చరిత్ర కూడా ఉంది. ఇప్పటికి కూడా మీరు అనిల్ అంబానీ కానీ, తర్వాత మన గొప్ప గొప్ప కోటీశ్వరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవిత చరిత్రలు, వాళ్ళ డైలీ యాక్టివిటీస్ చూసుకున్నారంటే వాళ్ళ లైఫ్లో, వాళ్ళ దినచర్యలు, వాళ్ళ ఇంటర్వ్యూలు చూడండి. చూసినప్పుడు వాళ్ళ ఇంటర్వ్యూ చూసినా ఖచ్చితంగా 4:30 ఎర్లీ మార్నింగ్ అట్లీస్ట్ 5 o'clock నిద్రలేసిన సందర్భాలు ఉంటాయి. ఎవరో రేరుగా ఉంటారనమాట. వాళ్ళు ఆ టైమింగ్లో చాలా పీస్ఫుల్గా వాళ్ళకి కావాల్సిన ఒక ప్రణాళికలు నిర్దేశించుకుంటూ ఉంటారు. అది సరైన సమయం అనమాట. కాబట్టి ఎర్లీ మార్నింగ్ 4:30కి మెడిటేషన్ చేయడం వల్ల దాంట్లో ఉండే యూనివర్స్లో ఉండే ఎనర్జీ, మనలో ఉండే ఎనర్జీ 2 అలైన్మెంట్ అయ్యి మేనిఫెస్టింగ్ శీఘ్రంగా అంటే తొందరగా వర్కౌట్ అయ్యేదానికి ఛాన్సెస్ అనేవి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అదే టైంలో చాలామంది నిద్రపోతూ ఉంటారు. చిన్న ఎగ్జాంపుల్, ఒక యూనివర్స్లో ఇంత ఎనర్జీ ఉందనుకోండి, 10 మంది షేర్ చేసుకుంటే మన దగ్గరికి వచ్చే కొద్దికి ఇంత వస్తుంది. అదేవిధంగా ఎవ్వరు లేకుండా ఉన్నారనుకో, పెద్ద మొత్తంలో మనకే వచ్చిందనుకో, అప్పుడు మనము ఇంకా కూడా ఫాస్ట్గా మన కోరికలు అనేవి మేనిఫెస్టింగ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా పడుకునే ముందు కూడా మన బాడీని, మన శరీరాన్ని కూడా మొబైల్ వైబ్రేషన్స్, నెగిటివ్ వైబ్రేషన్స్ అనే ఒక గ్యాబేజెస్ అన్నీ కూడా మన ఇన్పుట్లో లేకుండా మన మైండ్ని, మన శరీరాన్ని పీస్ఫుల్గా ఉంచుకొని మెడిటేషన్ అనేది కంపల్సరీగా చేయాలి. అంటే నైట్ టైంలో వర్కౌట్ కాదా అంటే వర్కౌట్ అవుతుంది. మనం చెప్పిన టెక్నిక్స్ అన్నీ, మొబైల్ని దూరంగా ఉంచడము, నెగిటివ్ మాట్లాడకూడదు, ఇలాంటివన్నీ కూడా తీసేసి మనం మైండ్, బాడీని అనేది ఒక రిలాక్స్డ్ మోడ్లో మైండ్ సెట్ని పీస్ఫుల్గా ఉంచుకోవాలి. అయితే మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు మనం రకరకాలైన నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ మన మైండ్లో ఫ్లో అవుతూ ఉంటాయి. కాబట్టి నైట్ టైం ఆ గ్యాబేజెస్ అన్నీ ఎక్కువ ఉంటాయని చెప్తారు. అట్లాంటివన్నీ కూడా ఆ నెగిటివిటీని దూరం చేసుకోవడానికి మనం కొన్ని టెక్నిక్స్ అనేది చెప్పినాం. ఆ టెక్నిక్స్తో మనం మెడిటేషన్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కరు అడిగిన దానికి ఇది అన్నమాట సమాధానం. మీకు తీవ్రమైన కోరిక ఉండి అది బాగా ఇన్ని డేస్లోనే సక్సెస్ అవ్వాలనుకుంటే మీరు కంపల్సరీగా 2 పూట్ల మెడిటేషన్ అనేది చేసుకోండి. అయితే ఈ మెడిటేషన్ అన్నీ కూడా మెడిటేషన్ కానీ, అఫర్మేషన్ కానీ, ఏదైనా కానీ వర్కౌట్ కావాలంటే మనలో మన బాడీ అనేది పూర్తిగా రెస్ట్లో ఉండాలి. అంటే బాగా మంచి నిద్ర వల్ల కూడా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ సక్సెస్ అవుతుంది. ఎలా అంటే బాగా కడుపు నిండుగా తిని మంచి నిద్రపోయి తర్వాత మనము ఇట్లాంటివన్నీ కానీ అంటే బాడీ ఒక ఎనర్జీ లెవెల్స్లో ఉండి నిరాశ, నిస్పృహలు, నీరసం అనే అది నెగిటివ్ ఫ్లో అయినప్పుడు ఈ మెడిటేషన్ కూడా సక్సెస్ అవ్వడానికి బ్లాకేజెస్లు అనేక అడ్డొస్తూ ఉంటాయి. అదేవిధంగా మనము ఫర్ ఎగ్జాంపుల్ మీరు సరైన టైంకి ఇప్పుడు 10 o'clockకి అఫర్మేషన్ రాసి చదువుకొని 10:30కి మెడిటేషన్ చేసుకొని 20 minutes పడుకునేసేయండి. 20 minutes నుండి అట్లీస్ట్ ఒక 6 hours బాగా కనీసము 3 గంటల సేపు బాగా నిద్రపడినా కానీ బాడీకి మంచి రెస్ట్ అనేది వస్తుంది. అట్లా నిద్రపోయి మీరు అలవాటు అనేది చేసుకోండి. ఇంకా హెల్త్ ఇష్యూస్ అవి ఏమైనా ఉంటే కూడా అట్లీస్ట్ ఒక పూట అయినా మీరు మెడిటేషన్ చేసుకోవడానికి ట్రై చేయండి.
ఇది నా నివృత్తి. అయితే ఇంతకుముందు నేను చెప్పినాను, మనకి లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటంటే, మనం ఏదైతే ఆలోచిస్తామో పదే పదే అది మన మైండ్లో ఫీడ్ అయ్యి మళ్ళీ మనకి అది ఒక ఫిజికల్ రూపంలో మన ముందు ఉంటుంది. దాన్నే లా ఆఫ్ అట్రాక్షన్ అని అంటారు. మనం పదే పదే దేని గురించి అయితే ఆలోచిస్తూ ఉంటామో అది ఒక వస్తు రూపంలో మన ముందర కనపడుతుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ ఎట్లా వర్కౌట్ ఉందని ఇంకా సందేహాలు ఉంటాయి కాబట్టి ఇది చెప్పేసి తర్వాత అఫర్మేషను రాసినవి బుక్కులు ఏం చేయాలి, అఫర్మేషను మీరు ఒక ప్రధాన అంశంగా 40 రోజులు ఒక టార్గెట్ పెట్టుకొని రాసుకున్న ఒక అఫర్మేషన్ని రెగ్యులర్గా రాస్తూ నోట్బుక్ అయిపోయిన తర్వాత అఫర్మేషన్ ఏం చేస్తే మీకు 100% ఆ కోరికలు నెరవేరుతాయనే సీక్రెట్తో మీ ముందు వచ్చాను. అయితే మీరు మీ అఫర్మేషన్ ఎట్లా చేయాలనేది మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైతే ఆలోచిస్తారో అదే కార్యరూపంలో మనకి వస్తుంది. చిన్న ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కారు గురించి పదే పదే మీరు ఆలోచిస్తూ ఒక మంచి మార్కెట్లో ఉండే ఒక మంచి కారు మీకు చాలా ఇష్టమైంది, చాలా ఆ కారు కొనుక్కోవాలి, ఆ కలర్ బాగుంది, ఆ కారులో తిరగాలి అని చెప్పి మీకు ఇష్టపడిపోయారు. ఆ వస్తువు మీద ఇష్టపడిపోయి పదే మీరు ఆలోచిస్తూ ఉన్నారనుకోండి, మీరు దారిలో పోయేటప్పుడు కానీ లేకపోతే ఇంకెక్కడన్నా ఒక టీవీలో కానీ ఒక న్యూస్ పేపర్లో కానీ దారిలో వెళ్ళేటప్పుడు మనం ఏదైతే కోరుకున్నామో అదే కలర్ కలిగిన కారు మనకి దారిలో కనపడుతూ ఉంటుంది. ఇది చాలా బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే మన ఆలోచనలు ఏదైతే పదే ఆలోచిస్తూ ఉంటామో అవే మన ముందర కార్యరూపంలో వస్తాయి అనే దానికి ఎగ్జాంపుల్ ఇది. ప్రతి ఒక్కరు మీరు ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు. ఇది అవునా కాదా మీరు కామెంట్ బాక్స్లో రాయండి. అదేవిధంగా మనం దేని గురించి అయితే పదే ఆలోచిస్తామో అవి మనల్ని ఆకర్షించి మన దగ్గరకు వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. మన మైండ్ని ఏదైతే పదే ఆలోచిస్తూ పదే మాట్లాడుతూ ఉంటామో మన మైండ్ అంతా కూడా అది యాక్సెప్ట్ చేసి అట్లాంటివి మనకి తిరిగి ఇవ్వడానికి సోర్సెస్ ఉంటుంది. అదేవిధంగా మనం ఎప్పుడు ఒక నెగిటివ్ వైబ్రేషన్తో వాళ్ళిట్లా వీళ్ళిట్లా అట్లా ఒక వాళ్ళిట్లా అని చెప్పి వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటే అలాంటి గొడవలు అట్లాంటి నెగిటివ్ వైబ్రేషన్ అయిన మనుషులే మనకు కనపడతారు. అట్లాంటి వాళ్ళే మనతో మన లైఫ్ జర్నీలో అట్లాంటి వాళ్ళు మనకు ఎదురవుతూ ఉంటారు. అదే కాకుండా మీరు మంచి విషయాలతో మంచిగా ఆలోచిస్తూ ఉన్నారనుకోండి, అట్లాంటి విషయాలే మీ దగ్గరకు వస్తాయి. ఇది చాలా బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ విషయం కానీ మీరు గ్రహించుకుంటే లా ఆఫ్ అట్రాక్షన్ 100% వర్కౌట్ అవుతుందని మీకు అర్థమవుతుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక మొబైల్లో తీసుకోండి. ఆ మొబైల్లో మీరు ఏదైనా అన్వాంటెడ్ స్క్రాప్ గురించి ఏదైనా సెర్చ్ చేస్తూ పదే అది చూస్తుండేటప్పుడు దానికి సంబంధించిన వీడియోస్, దానికి సంబంధించిన వాటిపై నోటిఫికేషన్ ద్వారా మీకు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఎందుకంటే మీరు ఏదైతే చేస్తూ ఉంటారో అవే మీకు తిరిగి అదే వీడియోస్ వస్తూ ఉంటాయి. అదే కాకుండా మీరు ఒక డివోషనల్గా మీరు ఏదైనా వీడియోస్ చూసినప్పుడు మీరు దానికి ఏం చేస్తారంటే మనకి దానికి సంబంధించినట్టువే ఒకసారి 2-3 క్లిక్ చేసి చూసినప్పుడు మళ్ళీ దానికి సంబంధించిన వీడియోస్ మనకి నోటిఫికేషన్ ద్వారా రావడం అలా జరుగుతుంది. కాబట్టి మనం ఏదైతే ఆలోచిస్తామో, ఏదైతే మాట్లాడతామో, ఏదైతే చేస్తామో అవన్నీ కూడా ఈ సబ్కాన్షియస్ మైండ్ గ్రహించేసి మళ్ళీ మనకి అలాంటి వాళ్ళని, అలాంటి వస్తువుల్ని, అలాంటి వ్యక్తుల్ని మనకి మన సరౌండింగ్లో అవి పంపిస్తూ ఉంటాయి. ఇదే లా ఆఫ్ అట్రాక్షన్ వర్కౌట్ అవ్వడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. మీరు ఏదైనా ఒక మంచి బంగ్లా కొనాలని చూస్తూ ఉండేటప్పుడు అప్పుడు ఏమవుతుంది, పదే అయ్యో ఈ బంగ్లా చాలా బాగుంది, ఇది అట్లా అనుకుంటూ ఉండేటప్పుడు మీకు పేపర్లో కానీ టీవీలో కానీ అదే రకమైన మోడల్ కానీ లేకపోతే కారులో జర్నీ చేసేటప్పుడు అలాంటి రకమైన బిల్డింగ్స్ కనపడము మీరు చాలా మీ లైఫ్లో ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు. దీని అర్థం ఏమంటే మనం ఏదైతే ఆలోచిస్తామో మనల్ని ఆకర్షించి మళ్ళీ మనకు తిరిగి అదే వస్తుందన్నమాట. ఇట్లా మనము ఆలోచన విధానాన్ని సక్రమైన మార్గంలో పెట్టుకున్నప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఇలా మనము ఏది ఆలోచిస్తే అదే మనకు తిరిగి వస్తున్నప్పుడు మంచిగా ఆలోచిస్తే మంచి ఆలోచనలు వస్తాయి కదా. అందుకే ముఖ్యంగా మన లైఫ్లో పొద్దునుంచి సాయంత్రం వరకు మన నిత్యావసరాలన్నీ తీర్చేది మనీనే. కాబట్టి మన నీడ్స్ కన్నా కూడా మెయిన్ ఇంపార్టెంట్ అన్నీ ఏమంటే మనీ మీద ఫోకస్ పెట్టి మనీనే మనం అట్రాక్ట్ చేయడానికి. కాబట్టి ఈ మనీ మెడిటేషను, మనీ అఫర్మేషన్స్ అనేవి చేయడం జరుగుతుందన్నమాట. అయితే ఇంకోటి నేను చెప్తాను చూడండి. మనకి ఒక్కొక్క ద్వాపర యుగము, త్రేతాయుగము,
తర్వాత కలియుగం, ఇలా రకరకాలైన యుగాలన్నీ ఉన్నాయి కదా. ఆ యుగాల్లో ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ధర్మం అనేది నియమించబడింది భగవంతుడు. అంటే ఒక యుగంలో యజ్ఞయాగాదాలు చేయడము, ఇంకొక యుగంలో పూజా పునస్కారాలు చేయడము, ఇంకొక స్టార్టింగ్ యుగంలో అయితే మెడిటేషన్ అవన్నీ చేయడం, ఇంకొక యుగంలో యజ్ఞయాగాదులు చేయడం, ఇంకొక యుగంలో పూజ పునస్కారాలు, హోమాలు చేయడం, ఇలాంటివన్నీ. ఎందుకంటే స్టార్టింగ్లో మన ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయంటే సరౌండింగ్స్ అంతా కూడా నెగిటివ్ అనేది లేదు, పాజిటివ్నే. ప్రకృతి కానీ మన మనుషుల ఆహార విధానాలు కానీ అన్నీ కూడా చాలా ఎనర్జీ లెవెల్స్ ఉండేవి. దానివల్ల ఏమిటంటే వాళ్ళు పెద్ద పెద్ద పనులన్నీ చేస్తారు, యజ్ఞయాగాదాలు చేయడము, హోమాలు చేయడము, ఇవన్నీ కూడా చేసేవాళ్ళు. మళ్ళీ నెక్స్ట్ యుగానికి కొంచెం ఎనర్జీ లెవెల్స్ కొంచెం తగ్గే కొద్దికి మళ్ళీ ఏమంటే పూజలు, హోమాలు, వ్రతాలు, నోములు అలాంటివి. తర్వాత కలియుగానికి వచ్చే కొద్దికి ఏమైందంటే ధర్మం అనేది ఒక పాదం మీద నడుస్తుంది అని భగవద్గీతలోనే చెప్పబడింది. అంటే దానికి అర్థం ఏమంటే మనం తినే తిండి, మనం చేసే చేష్టలు, ఆలోచనలు, కుళ్ళు కుటంతరాలు, స్వార్థము, ఇలాంటివన్నీ కూడా 90% భూమితో ఈ సో ఈ ఈ భూమి, గాలి, వాతావరణం అంతా కూడా మనుషులు ఒక చెడు ఆలోచనలు, నెగిటివ్ వైబ్రేషన్, నెగిటివ్ దాంతో దాన్ని అంతా పొల్యూట్ చేసేసారు. పొల్యూట్ చేయడం వల్ల ధర్మం అనేది ఒక పాదంలో ఉంది అని చెప్తారు. అప్పుడు ఒక పాదంలో ఉండేటప్పుడు మనలో ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా తగ్గిపోయి ఉంటాయి. మన బాడీలో అంతా కూడా నెగిటివ్ అనే బ్లాకేజెస్తో నిండిపోయి ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఇట్లా నెగిటివ్ ఎనర్జీ, ఇప్పుడు పూర్వకాలంలో రాజులంతా కూడా మీరు ఒక మైసూర్కి వెళ్ళి ప్యాలెస్లో చూసినప్పుడు వాళ్ళ కత్తులు ఇంతంత పొడవు, ఇంతంత లావు ఉండేవాళ్ళు. మనుషులు ఇంత హైట్ ఉండేవాళ్ళు. ఇంత హైట్ మన మన మానవ 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 జన్మలో డిఎన్ఏ అనేది ఎట్టునిందంటే ఒకప్పుడు చాలా బలంగా, దృఢంగా, వెయిట్ ఉండి, వెయిట్తో మంచి, ఎట్లా అంటే వాళ్ళు 1000 సంవత్సరాలు, అంటే ద్వాపర యుగము, త్రేతాయుగము, అట్లా కొన్ని యుగాలు ఉన్నాయి కదా. ఆ యుగాల్లో అంతా కూడా వాళ్ళు 1000 సంవత్సరాల వరకు బతికుండేది, 1000 సంవత్సరాల అబ్బో బతికుండడము. తర్వాత కొన్ని యుగాల తర్వాత 500 ఇయర్స్ బతకడము, అట్లా కొన్ని చాలా, అవన్నీ కూడా ఎగ్జాంపుల్ మన పురాణాల్లో చదివి ఉంటాం. మళ్ళీ పోను ఏమైంది, మనకి హైట్ అనేది తగ్గుతూ వచ్చింది. పూర్వకాలంలో రాజులు వాళ్ళందరూ కూడా ఇంతంత హైట్ ఉండేవాళ్ళు, ఇంతంత గదలు, ఇంతంత కిరీటాలు అవన్నీ వేసుకునేసి యుద్ధాలు చేసేవాళ్ళు. అంటే ఏంటంటే ఆ సరౌండింగ్స్లో అంతా కూడా అంత ఎనర్జీ లెవెల్స్ ఉండేవి. అంటే మనం తినే తిండి, ఆ భూమి కూడా అంత బలంగా, సారవంతంగా ఉండేది. మనం ఆహారం తీసుకోవడం వల్ల మనుషులు బలంగా, దృఢంగా, అంత హెల్తీగా ఉండేవాళ్ళు. వాళ్ళు ఒక థాట్ ఆఫ్ థింగ్స్ అనేవి కూడా అంత స్వార్థపూరితంగా, మరి క్రూయల్గా, స్వార్థపూరితంగా లేకుండా పాజిటివ్ వైబ్సే ఉండేవి. కాబట్టి ఆ యుగాల్లో మనకి భగవంతుడు ఒక్కొక్క ధర్మం అనేది పెట్టారనమాట. అంటే ఆ ధర్మం ఏమంటే వాళ్ళ శక్తి సామర్థ్యాలు, అక్కడ ఉండే సరౌండింగ్స్ని బట్టి పెద్ద పెద్ద హోమాలు, యజ్ఞయాగాదులు అవన్నీ చేసేవాళ్ళు. తర్వాత పోను ఏమంటే మళ్ళీ ఇంకొక యుగానికి వచ్చే కొద్దికి పూజలు, వ్రతాలు అవన్నీ చేయడం జరిగింది. కానీ కలియుగానికి వచ్చే కొద్దికి మొత్తము ఎనర్జీ లెవెల్స్ అంతా పోయి 99% నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి. కాబట్టి మన జీవనశైలి విధానంలో కూడా మార్పులు అనేవి వచ్చాయి. ఆ మార్పులు అనేవి ఏమంటే మిషన్స్ కనుక్కున్నారు. తర్వాత మనిషి యాంత్రికంగా, పారిశ్రామికంగా కూడా చాలా అభివృద్ధి చెందినప్పుడు మన జీవనశైలి విధానంలో కూడా మార్పులు అనేవి వచ్చాయి. ఆ మార్పులను బట్టి మన శరీర ఆహార పరిస్థితులను బట్టి, ఆరోగ్య పరిస్థితులను బట్టి నియమాలన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి కలియుగంలో భగవంతుడు ఏం చెప్పాడంటే యజ్ఞాలు, హోమాలు, వ్రతాలు, పూజలు అవన్నీ కాకుండా నామస్మరణతో మీ జీవితాన్ని సఫలీకృతం చేయమన్నారు. నామస్మరణ అంటే చిన్నగా భగవంతుడిని నామస్మరణ చేసుకుంటూ ఉండమని చెప్పారు. ఎందుకు చెప్పారంటే భగవంతుని నామంలో అంత పవర్ఫుల్ ఉంటుంది. అతని రూపమే మన మనసులో పెట్టుకుంటే మన నెగిటివిటీ పోయి పవర్ఫుల్ అయిన భగవంతుని స్వరూపం మన లోపల ఉంటుందని చెప్పేసి రామకోటి రాయడము. తర్వాత సాయిబాబా చరిత్రలోని సాయిరామ అనేసి ఒక పుస్తకంలో 1000 సార్లు సహస్రనామాలు, అంటే 118 అని ఒక బుక్కులు రాసి ఒక నెలకంతా కానీ ఒక హుండీలో కానీ లేదా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు నదిలో కానీ వదిలేస్తూ ఉండేవాళ్ళు. దాని అర్థం ఏమంటే మన కణాల్లో ఉండే
నెగటివిటీ అనే బ్లాకేజెస్ అని పోయి ఒక మంచి సద్భావంతో కూడిన భగవంతుని స్వరూపాన్ని మన కణాల్లో కానీ, మన శరీరంలో కానీ, మన ఆలోచనలో కానీ, మన కణాల్లో అంతా ఫీల్ చేసుకునేసి ఎట్లాంటి అపాయము ప్రమాదాలు లేకుండా ఒక కేర్ఫుల్గా, ఒక ఫోకస్డ్గా పోవడానికి ఇలాంటివన్నీ చెప్పినాడు. అట్లా ఆ విధంగా రాయడము, చదవడము వల్ల భగవంతుడి స్వరూపం మన మనసులో ఎక్కుతుంది. అలాంటి రూపమే మనకి చెడు ఆలోచనలు, చెడు దృష్టి కాకుండా భగవంతుడి రూపం, భగవంతుడి నామమే మనకి పదే పదే వినిపిస్తుంది. చూస్తుండాలి, వినిపిస్తుండాలి, ధ్యానం చేయాలి అని ఉద్దేశంతో రాయమని చెప్పేవాళ్ళు. అలా రాయడం వల్ల మన సబ్కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయ్యి చెడు భావనలు పోతాయని ఎగ్జాంపుల్గా అదే ఉండేటప్పుడు మనకి ఇప్పుడు కలియుగంలో ఏమంటే ఎక్కువగా ఎమోషన్స్ కానీ, ప్రేమలు, ఆప్యాయతలు తర్వాత అనేవి చాలా తగ్గిపోయినాయి. తర్వాత స్వార్థం అనేది కూడా ఎక్కువైపోయింది. ఈ కలియుగంలో అంతా కూడా మోస్ట్లీ మనీ డామినేటెడ్గానే ఉంటుంది. అంటే ఈ మనీ ఏదో భగవంతుడిని డిగ్రేడ్ చేస్తుందని దీని ఉద్దేశం కాదు. అంటే మనుషులు అలా అట్లా స్వార్థం ఎక్కువ నిండిపోయింది కాబట్టి మన నిత్యావసరాలు ఎక్కువ ఏది డామినేట్ చేస్తుంది? డబ్బు. కాబట్టి ఆ డబ్బు మీద మనం ఫోకస్ పెట్టి మనము దాని గురించి ఆలోచిస్తే అలాంటి సోర్సెస్ మనకు వస్తాయి. మనకి ఏం కావాలి? బతుకుతెరువు కావడానికి డబ్బులు కావాలి. ఈ డబ్బుల కోసము, ఆస్తుల కోసం, ఇప్పుడు ఆస్తుల కోసం, డబ్బుల కోసమే కదా అన్నదమ్ముల మీద, రిలేషన్ మీద, లేకపోతే ఇంకొకరు హామ్ చేసుకోవడం ఇట్లాంటివన్నీ జరుగుతాయి. అట్లా ఒకరికి ఇబ్బంది పెట్టకుండా మన ఆత్మ అనేది, ఈ మానవ జన్మ అనేది అత్యద్భుతమైనది. ఈ అత్యద్భుతమైన మానవ జీవితాన్ని, మన జీవితానికి మనమే కర్త. కాబట్టి మనము మన జీవితాన్ని మనం ఉన్నతంగా ఉంచుకోవడానికి మహాగురులు, యోగులు, మహా గురువులందరూ కూడా, మెంటర్స్ అందరూ కూడా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనే ఒక సబ్జెక్ట్ ఉంది. ఈ సబ్జెక్ట్ని రీసెర్చ్ చేసి వాళ్ళు ఎక్స్పెరిమెంట్లో పెట్టి ఆ విద్యను మనకు అందించారనమాట. మనం ఏ గురువుని కూడా ఊరికే విమర్శించేదానికి ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళు దాని వెనకాల ఏదో ఒక సాధన అనేది చేసి ఉంటారు. అది మనకి వర్కౌట్ అయితే మరి అది ఎంత మాత్రం అని చెప్పేసి మనం గ్రహించుకోవాలి. మూర్ఖత్వంగా వెళ్ళేసి మోసపోయి సరౌండింగ్ ఏమని దాని అర్థం కాదు. ఒక కష్ట వినాలి, ఏముంది దాంట్లో, నిజం ఉందా, అబద్ధం ఉందా, ఎట్లని మనం తెలుసుకోవాలనుకుంటే వెళ్ళండి, లేకపోతే వదిలేయాలి. కానీ మెయిన్ ఇది మనీ మెడిటేషను, మనీ గురించి మనకి కావాల్సిన విషయమే. కాబట్టి మనకి ఇతర విషయాల మీద అంతా కూడా మనం ఎక్కువ ఫోకస్ పెట్టుకోకుండా మనకు అవసరమైన వాటి మీద మనం ఫోకస్ పెట్టి మౌనంగా ఉంటూ వేరే వాళ్ళకి హాని కలిగించకుండా ఈ జీవితం అనేది కాంప్లికేటెడ్ లేకుండా సాఫ్ట్గా, నిదానంగా సాగించుకోవడానికి ఇలాంటి సూత్రాలన్నీ మనము అవలంబించాలి. ఎందుకంటే ఇది ఒక మంచి మాటలతో, సద్భావంతో మనకు అవసరమైన విధానాన్ని మనకు కావాల్సిన నీడ్స్ అన్నింటిని కూడా మన మీద మనం ఫోకస్ పెట్టడానికి, తొందరగా సక్సెస్ అవ్వడానికి ఇలాంటి టెక్నిక్స్ అన్నీ ఉపయోగించి మనలో లైఫ్లో సక్సెస్ అవ్వడానికి ఈ సబ్జెక్ట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. కొంతమంది ఈ సబ్జెక్టు లేదు, పూజలు పునస్కారాల మీద కూడా డిపెండ్ అయ్యి వాళ్ళు అలా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దానికంటే ఈజీ టెక్నిక్ వచ్చి లా ఆఫ్ అట్రాక్షన్. అది ఓకే, నమ్మితే ఓకే, నమ్మకపోతే వదిలేయచ్చు. కానీ దీనివల్ల చాలా సులభమైన పద్ధతి, దీనివల్ల ఈజీగా సక్సెస్ అవుతారు అని తెలుసుకున్న వాళ్ళు దీన్ని ప్రాక్టీస్లో పెడతారు. ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు మనము ఒక లా ఆఫ్ అట్రాక్షన్లో మనకి నెగిటివ్ అనే ఒక ఎమోషన్ ఉంటే, నెగిటివ్ ఎమోషన్కి సంబంధించిన ఫ్లోయింగ్ అనేది ఉంటుంది. పాజిటివ్ అనే ఒక ఎమోషన్ కానీ మనం పెడితే పాజిటివ్ ఎమోషన్తో కూడి సక్సెస్ అనేది వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా నెగిటివ్ ఎమోషన్ అనేది లేకుండా పాజిటివ్గానే ఉండాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనీ మెడిటేషన్ అనేది నైట్ టైము 10:30కి మాత్రమే చేసి ముందర అఫర్మేషన్ చదివి రాసుకొని మళ్ళీ మెడిటేషన్ చేసుకొని నిద్రపోవాలి. నిద్రపోయినప్పుడు మన ఆలోచనలు, మనం ఏమైతే ఈ మైండ్కి ఫీడింగ్ ఇస్తామో అవన్నీ కూడా వర్కౌట్ అవుతాయన్నమాట. బాగా వర్కౌట్ అయ్యి అది ఎప్పుడైనా కానీ మనకి కార్యరూపంలో సక్సెస్ అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అంటే మనము సుప్త చేతనాత్మక మనసు అని అంటారు. అంటే ఏంటి? ఈ బాడీ అనేది బాగా ఈ శరీరం అనేది అలసిపోయి పడుకొని నిద్రపోతూ ఉండేటప్పుడు లోపల ఒక క్రియలన్నీ జరుగుతూ ఉంటాయి. దాన్నే సుప్త చేతనాత్మక మనసు అంటారు. అంటే పొద్దునుంచి సాయంత్రం వరకు మనం ఏమేమి మాట్లాడినాము, ఏమేమి చెత్త మాట్లాడినాము, ఏది మంచి మాట్లాడినాము, అవంతా ఇక్కడ ఫీడ్ అయిపోయి ఆకర్షించి మనం ఇప్పుడు ఒక మంచి బుట్ట అనుకోండి. ఆ బుక్లో మనం మంచి ఫ్లవర్స్, సుగంధ గ్రంథాలు కానీ దాంట్లో నింపితే ఏమవుతుంది? అదే యాక్సెప్ట్ చేస్తుంది. అలా కాకుండా
కుళ్ళిపోయిన చెత్త, ముసురు అది వేసినప్పుడు ఏమవుతుంది అదే గ్రహిస్తుంది. అదేవిధంగా మనం ఈ మైండ్‌లో అనే దాంట్లో ఒక మంచి మంచి ఒక మంచి సద్భావంతో మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి సంబంధించిన వాటిని మనం ఫీడ్ చేస్తే అది నైట్ టైం బాగా వర్కౌట్ అవుతుంది. ఇది నేను చెప్పింది కాదు, లా ఆఫ్ అట్రాక్షన్‌లో ఎక్స్పెరిమెంట్ చేసి తర్వాత చెప్పింది. ఈ సుప్తనాచ మనస్సు అనేది ఎప్పుడు వర్కౌట్ అవుతుందంటే పగలంతా వర్కౌట్ కాదు. పగలంతా కూడా మానవ సంబంధిత అవసరాల్లో ఒక ఒక పొల్యూషన్ లాగా నిండిపోతుంది. రాత్రిపూట మాత్రం దాని పని అది చేసుకుంటుంది కాబట్టి నైట్ టైంలో చేయాలి అని అంటారు. ఇప్పుడు మీరు నైట్ టైం కంపల్సరీగా మెడిటేషన్ చేయాలంటారు. ఇప్పుడు అఫర్మేషన్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు చదివి రాయడానికి మీకు ఏదైనా బేజారు ఎట్లా అనిపించింది అనుకోండి, ఏదైనా మీరు పొద్దున్నే బాగా నిద్రపోయేసి మీ మీ ఫేస్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. లేకపోతే మధ్యాహ్నం పూట ఎప్పుడైనా బాగా నిద్రపోయి ఉంటారు, నిద్ర లేవగానే మీ బాడీ మీ మనసు ఫ్రెష్గా ఉన్నదనుకో, అలాంటప్పుడు కూడా మీరు తీసేసి చకచక అఫర్మేషన్ అనేది రాసేయండి. కాకపోతే ఏదైనా రాసుకోవచ్చు, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. అయితే ఒక ప్రత్యేకమైన నిర్దిష్టమైన ఒక కోరిక 40 డేస్లోనే మీకు తీరిపోవాలంటే అప్పుడు మీరు కంపల్సరీగా ఒకే టైమింగ్లో ఒకే దాంట్లో కన్సిస్టెన్స్గా మెడిటేషన్ తర్వాత అఫర్మేషన్ అనేది రాయండి. ఇది మనసు ఏంది మేడం ఇప్పుడు ఇలా చెప్తున్నారు అప్పుడు అట్లా చెప్తున్నారంటే, మనసు ఎప్పుడైతే ఏకాగ్రతతో ప్రశాంతతగా ఉంటుందో అప్పుడు మనం చెప్పేవి అవి వెంటనే రిసీవ్ చేసుకుంటాయి. కాబట్టి మీరు విలువైన టైంలో ఎప్పుడైనా కానీ మీరు బాడీ మంచి విశ్రాంతి దిశలో ఉంటే మీకు ఇష్టమైన కోరికలు కానీ లేదా మనీ అఫర్మేషన్స్ కానీ మీరు నోట్బుక్లో రాసి చదవటం కూడా ఎంతైనా ముఖ్యమనమాట. ఇది నేను ఇప్పుడు మీ డౌట్ క్లారిఫై అయింది అనుకుంటున్నాను. ఇంకేమైనా మీకు డౌట్లు ఉంటే మీకు కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను తెలియజేస్తాను. ఇప్పుడు ఇంకొక విషయం చెప్తున్నాను. ఇప్పుడు మీరు అఫర్మేషన్ రాస్తారు కదా, రాసిన తర్వాత మీరు దాన్ని ఏం చేయాలి, మీరు ఇంట్లో అంతా బుక్కులంతా కూడా నిండిపోతూ ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి దాని గురించి నేను చెప్తాను. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం మీకు చెప్తాను. అఫర్మేషన్ రాసేటప్పుడు మీరు ఇన్వాల్వ్ అవ్వాలి. ఆ ఎనర్జీని ఫ్లో చేసేయాలి. ఎప్పుడైతే రాసినప్పుడు ఎనర్జీ లెవెల్స్ హై పీక్లో ఉంటాయి. అంటే మనము ఏకాగ్రతతో కాన్సన్ట్రేషన్గా రాసినప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా కూడా మన శరీరంలోకి ఫీడ్ అయిపోయి సబ్కాన్షియస్ మైండ్లో ఫీడ్ అవుతుంది. అది ఆకర్షిస్తుంది, తొందరగా ఆకర్షించి మన పనులు తొందరగా అవడానికి మన బ్రెయిన్ అనేది ఎంతగానో సహకరిస్తుంది. అయితే మీరు రాసేటప్పుడు నిద్రపోతూ ఏదో రాసాము, ఏదో గెలికాము అట్లా కాకుండా మీకు ఇష్టంతో ఆ పని అయిపోయినట్లు. అఫర్మేషన్ రాసేటప్పుడు ఎట్లా రాయాలంటే, ఇప్పుడు ఆల్రెడీ ఆ పని అయిపోయినట్లు, తర్వాత ఏదైనా ఒక పని జరిగినప్పుడు సక్సెస్ వస్తే మనలో ఫీలింగ్ ఎలా ఉంటుంది, హ్యాపీగా సంతోషంగా చెప్పలేని ఆనందం ఉంటుంది కదా, అలాంటి ఎనర్జీని అలాంటి ఫీలింగ్స్ని మీరు ఫ్లో అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు 2025 ఆగస్టు 30 లోపల నెలకి 50,000 రూపాయలు సంపాదించిన ఉద్యోగం లభించినందుకు ఆ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అంటే అబ్బా 50,000 జీతం వచ్చిందంటే నా ఫీలింగ్స్ ఎలా ఉంటాయి. కాబట్టి ఏకాగ్రతతో సంతోషంగా మీరు ఆ పని అయిపోయినప్పుడు ఎలాంటి సంతోషం అనుభూతి ఉంటుందో అలాంటి అనుభూతితో మీరు అఫర్మేషన్ రాయండి. అప్పుడే మీకు ఎనర్జీ లెవెల్స్ ఫ్లో అవుతాయి, అది వర్కౌట్ అవుతుంది. ఏదో కళ్ళు మూసుకొని రాసాము, ఏదో గెలికాము అట్లా కాకుండా పూర్తి నమ్మకంతో ఫస్ట్ బిలీవ్నెస్ ఉండాలి. తర్వాత అది ఆల్రెడీ అయిపోయినట్టు ఇప్పుడు ఆ స్థితిలో మనం ఉన్నట్టు రాయాలి. తర్వాత ఆ సంతోషాన్ని సంతోషమైన ఎమోషనాన్ని ఫ్లో అవుట్ చేయాలన్నమాట. మీకు అర్థమై ఉంటుంది కదా. ఇప్పుడు ఒక సక్సెస్ వచ్చినప్పుడు మనం ఎట్లా ఫీల్ అవుతామో ఆ ఫీలింగ్ అనేది మీరు రాసేటప్పుడు పెట్టాలి. సరే, ఓకే, ఇట్లా మారిగా మీరు అఫర్మేషన్ రాయండి. ఈ అఫర్మేషన్ రాసిన ఈ బుక్ని ఏం చేస్తారంటే, ఇప్పుడు మీకు ఏదైనా 40 డేస్ కావచ్చు, 30 డేస్ కావచ్చు, 20 డేస్లోనే ఆ బుక్ అయిపోయింది. లేకపోతే మీరు ఏదైనా ఒక పేపర్లో రాసుకుంటారు 40 డేస్కి సంబంధించి, లేకపోతే 11 డేస్ అని చెప్పినాను కదా, నేను 11 డేస్కి 11 టైం చదవడం అట్లంతా రాసుకున్నారు పేపర్లో. అప్పుడు ఆ పేపర్ని ఏం చేయాలంటే బాగా పీసులుగా ఎంత వీలైతే అన్ని పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని చిన్న పీస్గా కూడా మీకు ఎంత వీలైతే అంత పీసెస్గా కట్ చేసుకునేయాలి. సిజర్ పెట్టుకొని చాకు పెట్టుకొని చేతితోనే బాగా కట్ చేసేయాలి. కట్ చేసిన తర్వాత మీరు
మీరేం ఇప్పుడు కట్ చేసుకోవాలి, కట్ చేసి పెట్టుకోండి. అదేవిధంగా నోట్బుక్ అనుకోండి, నోట్బుక్ అయిపోయింది అనుకో, మీకు మీ టార్గెట్ ఏదైనా అఫర్మేషన్స్, మనీ అఫర్మేషన్స్ అవి అయిపోతే ఆ నోట్బుక్ అంతా చింపడం చాలా కష్టంగా ఉంది అనుకోండి, దానికి కూడా నేను తర్వాత చెప్తాను. మీరు మీకు మీ 40 రోజులు మీ లక్ష్యానికి సంబంధించిన ఒక అఫర్మేషన్ ఉన్నింది, లేకపోతే మనీ అఫర్మేషన్ ఆ బుక్ పేపర్ ఏదైనా ఉన్నింది అనుకోండి, పేపర్లో రాసినప్పుడు చిన్న చిన్న ముక్కలుగా చేసేయాలి. నోట్బుక్లో అయితే కూడా మీకు కట్ చేసేదానికి వీలు ఉంటే కట్ చేసేయండి, కానీ ఎక్కువ నోట్బుక్ ఉంటే కట్ చేయడం వీలు లేకపోతే పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఈ చిన్న చిన్న పీసెస్గా ఎంత వీలుంటే అంత ముక్కలు ముక్కలుగా చేయాలి. ఆ పీసెస్ని నైట్ టైం ఏం చేయాలంటే ఒక బకెట్ తీసుకోవాలి. ఆ బకెట్ నిండుగా, మీకు స్మాల్ బకెటే తీసుకోండి, ఆ బకెట్ నిండుగా నీళ్ళు పోసి మనం ఏదైతే అఫర్మేషన్ 40 డేస్ అయిపోతుందో ఆ అఫర్మేషన్ బుక్ దాన్ని ఆ పేపర్స్ని ముక్కలు ముక్కలుగా చేసి ఆ బకెట్లో వేయాలి. వేసిన తర్వాత రాత్రి అంతా కూడా మీరు వేసేసి ఒక నమస్కారం పెట్టండి. నా కోరికలు, నా సంకల్పం అన్నీ కూడా ఆ విశ్వము పూర్తిగా నెరవేర్చినందుకు ఆ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని చెప్పి ఒక నమస్కారం, కృతజ్ఞత చెప్పి నమస్కారం పెట్టేసేయండి, లేకపోతే వదిలేసేయండి. వదిలేసి బకెట్లో వేసేసేయండి. రాత్రి అంతా కూడా అది సోక్ చేస్తుంది అనమాట. అది ఆ పేపర్స్ అనేవి కూడా నీళ్ళు అబ్జర్వ్ చేస్తుంది. ఆ నీటిని తీసుకెళ్ళి మీరు ఒక చెట్టుకు పోసేయండి. చెట్టుకు పోసి ఒక నమస్కారం చేసుకోండి. నా కోరికలన్నీ కూడా, నేను అనుకున్న కోరికలు నాకు నెరవేరిపోయినందుకు ఆ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని చెప్పండి. ఇలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే విశ్వం అంటేనే ఏంటి, నీరు, గాలి, పంచభూతాలతో కూడుకొని విశ్వాంతరం అంటే నక్షత్రాలు, ఆకాశం, గాలి, నీరు, భూమి ఇవన్నీ కలుపుకొని విశ్వం అని అంటారు. ఆ విశ్వంలో 1 ఆఫ్ ది పవర్ వచ్చి వాటర్ అనమాట. కాబట్టి మనం ఏదైతే సంకల్పము ఏకాగ్రతతో పవిత్ర భావంతో రాసామో దాన్ని నీటిలో కలపడం వల్ల ఆ గంగాదేవి ఆ నీరు అనేది దాన్ని గ్రహిస్తుంది. గ్రహించి మన కోరికలు నెరవేర్చడానికి ఒక బ్లెస్సింగ్ లాగిస్తుంది. అవి కంపల్సరిగా మనకి ఆ బ్లెస్సింగ్ ఇచ్చినప్పుడు కంపల్సరిగా మన కోరికలు నెరవేరుతాయి అనేది మన గురువు గారు ఎక్స్పెరిమెంట్లో చూసి మనకి క్లాస్లో చెప్పిన విధానం అనమాట. అలా రాసి నమ్మకంతో ఏకాగ్రతతో అలా చేయండి. ఆ నీళ్ళు ఎత్తుకొని పోయి రాత్రంతా కూడా ఊరబెట్టాలి. ఊరబెట్టి మార్నింగ్ చెట్టుకి పోసేసేయాలి. తర్వాత నెక్స్ట్ ఏమంటే, ఇప్పుడు పెద్ద పెద్ద నోట్స్ ఉంటాయి కదా, నోట్స్లో రాసింటారు కదా మీరు, ఆ నోట్స్ మీకు చింపడానికి వీలు లేదనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే ప్రధాన అంశానికి సంబంధించినవి చిన్న పేపర్లో ఏదైనా రాసుకొని చింపి దాన్ని ముక్కలు ముక్కలు చేసి అందులో వేసుకునేయండి. మన దినచర్యలో ఒక భాగంగా నోట్బుక్లు అన్నీ రాస్తూ ఉంటారు కదా, అప్పుడు మీరు ఏం చేశారంటే ఒక పారే నది ఉంటుంది, లేకపోతే పారే సరస్సు ఉంటుంది కదా, ఆ సరస్సులోకి వెళ్ళేసి ఆ బుక్ని ఇలా వదులుతూ ఇందులో నేను అనుకున్న సంకల్పాలు, కోరికలన్నీ కూడా 100% నెరవేర్చినందుకు ఆ విశ్వానికి మరియు ఈ నదీ ప్రవాహానికి, నా కోరికలు నెరవేర్చిన ఈ నదీ ప్రవాహానికి, ఆ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇవన్నీ నెరవేరిపోయినందుకు అంటే ఆల్రెడీ జరిగిపోయినట్టు నెరవేరిపోయినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని చెప్పి మీరు ఆ బుక్ని నదిలో వదిలేసేయండి. వదిలేసి ఇలా వచ్చేసేయండి. కాబట్టి మీరు అఫర్మేషన్ రాసిన బుక్కుల్ని ఈ విధంగా కూడా చేయొచ్చు. కొంతమంది అఫర్మేషన్స్, కొంతమంది ఒక నెగిటివ్ వైబ్రేషన్స్ ఏదైనా మనకి ఇలా చేస్తే మన కోరికలన్నీ కూడా మేనిఫెస్టింగ్ అయిపోతాయి అని చెప్తారు. కాబట్టి ఎప్పుడు బుక్కులు అప్పుడు మీరు నదిలో ఫ్లో అవుట్ చేసేదానికి చూడండి. ఒక పవిత్ర భావంతో నదిలో ఫ్లో అవుట్ చేయండి. పేపర్లో ఏదైనా రాసుకున్నప్పుడు బాగా పీసెస్గా చేసి బకెట్లో సోక్ చేసి, నైట్లో సోక్ చేసి, మార్నింగ్ ఒక చెట్టుకు పోసేయండి. అట్లా ఈ విధంగా కూడా అఫర్మేషన్ రాసిన తర్వాత దీన్ని ఇలా చేయాలి. అయితే ఇంకొక విధానం ఏమంటే, కొంతమందికి అనారోగ్యం ఉంటుంది, లేకపోతే పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ కూడా మైండ్లో వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే ఒక పేపర్ తీసుకొని బ్లాక్ ఇంక్తో రాయాలి. నాకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, నాకు రాత్రి టైం విపరీతమైన దెయ్యాల కళలు వస్తున్నాయి, నాకు ఏదో ఎగ్జాంపుల్, నాకేదో డిప్రెషన్గా ఉంది, నాకు జీవితం పట్ల విరక్తిగా ఉంది, నాకు ఇలాంటి ఆలోచనలన్నీ వస్తున్నాయి అని చెప్పి బుక్లో అంతా ఒక పేపర్ తీసుకొని బ్లాక్ ఇంక్తో రాసేసేయాలి. రాసుకొని మనకి ఏమేమైనా నెగిటివ్ థాట్స్ వస్తున్నాయో అవన్నీ మనల్ని బాధ పెట్టేవి ఏమేమి మీకు ఉందో అది మీరు మనస్ఫూర్తిగా, మిమ్మల్ని బాధ పెట్టే ఏదైనా అంశం ఉంటే ఆ అంశాన్ని మీరు పేపర్లో రాసేసేయండి. బ్లాక్ ఇంక్తో రాసి దాన్ని బాగా ముక్కలుగా చేసి ఒక ప్లేట్ పెట్టుకొనేసి కర్పూరం పెట్టి దాన్ని మ్యాచ్ బాక్స్తో వెలిగించేసేయండి. అది బర్న్ అయిపోతుంది. బర్న్ అయిపోయిన తర్వాత ఆ పొడిని కూడా మీరు నీటిలో కానీ సింక్లో కానీ, ఇది మరోసారి చెప్తాను చూడండి.
ఇప్పుడు ఏదైనా మిమ్మల్ని బాధ పెట్టే విషయం ఉందనుకో, మీరు మనసా వాచ కర్మన మీకు ఏమేమి బాధ ఉందో ఆ బాధని పేపర్లో రాసేసేయండి. ఒక పేపర్ తీసుకొని బ్లాక్ ఇంక్ పెన్తో రాసేయండి. రాసిన తర్వాత ఒక ప్లేట్ తీసుకునేసి దాంట్లో కర్పూరం కానీ లేకపోతే ఏదైనా మ్యాచ్ బాక్స్తో దాన్ని బర్న్ చేయండి. బర్న్ చేసిన పొడి వస్తుంది కదా, ఆ పొడిని మీరు టాయిలెట్లో కానీ లేకపోతే సింక్లో కానీ లేకపోతే బయట పారే కాలువలో కానీ పోసేసేయండి. ఎందుకు కాలువలో సింక్లో పోయమన్నాను నేను అంటే, అది నెగిటివ్ వైబ్రేషన్ సంబంధించింది కాబట్టి ఇట్లా టాయిలెట్ వాటిలో పోయేసినామంటే మరుసటి రోజు మీరు మైండ్ చాలా రిలాక్స్ అయిపోతుంది మీకు. ఇప్పుడు మిమ్మల్ని ఏదైనా ఏ వ్యక్తి అయినా కానీ ఇబ్బంది పెట్టచ్చు, లేకపోతే మీకు జరగకూడని దుర్ఘటన ఏదైనా జరగవచ్చు. మీతో మీరు మాట్లాడుతూ ఆ పేపర్లో మీ బాధని మెన్షన్ చేసి మీరు ఇట్లా బర్న్ చేసి టాయిలెట్లో కానీ లేకపోతే సింకులో కానీ బయట బాణలో కానీ పారేయాలి. కానీ పాజిటివ్ వైబ్రేషన్తో కూడిన అఫర్మేషన్స్ మాత్రం మనం నదిలో కానీ లేకపోతే బకెట్లో బాగా సోక్ చేసి రాత్రంతా మార్నింగ్ లేసి చెట్టుకి పోసి చెట్టుకి కృతజ్ఞతలు, అదే చెట్టుకి, యూనివర్స్కి, నీళ్ళకి కృతజ్ఞతలు అనేవి చెప్పాలన్నమాట. ఈ విధంగా మీరు చేసిన అఫర్మేషన్స్ బుక్ని తర్వాత పేపర్స్ అన్నీ కూడా మీరు ఈ విధంగా చేసుకుంటే మీ కోరికలన్నీ కూడా 100% మేనిఫెస్టింగ్ అవుతాయి. ఇదండి అఫర్మేషన్ రాసిన తర్వాత మీరు ఈ విధంగా చేసుకోండి. మీ కోరికలు 100% మేనిఫెస్టింగ్ అవుతాయి. మరొక ఎపిసోడ్లో నేను మనలో ఉండే నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా ఎట్లా రిమూవ్ చేయాలని ఒక ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. అయితే ఇంతటితో నేను ఇట్లా ఈ వీడియోని ముగిస్తున్నాను. మీకు ఏమన్నా ఇంకా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇందులో నా వాయిస్ కానీ చాలా లోగా ఉన్నా కానీ లేదా ఇంకేదైనా మీకు మిస్టేక్ అనిపిస్తే నన్ను క్షమించండి. నేను మరింత మెరుగ్గా మరింత ఉచ్చారణతో మంచి ఉచ్చారణతో లౌడ్ అయిన వాయిస్తో మీ ముందు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.